విజయవాడ గుడ్లవల్లేరు ఘటనపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు పెట్టింది ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సిందే అంటున్నారు. ఎవరైనా ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. వీడియోలు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారం రోజుల్లో చర్యలు చేపట్టకపోతే తానే కాలేజీకు వెళ్తా అని చెప్తున్నారు షర్మిల. విద్యార్థులు కోరుకున్నట్టు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందన్నారు షర్మిల. వైఎస్ షర్మిల పెట్టిన ట్వీట్ మనకు కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అని అర్థం వచ్చేలా కూడా మనకి ట్వీట్ ని చూడొచ్చు. సో క్యాంపస్ హాస్టల్లో కొనసాగుతున్న విద్యార్థినుల ఆందోళనపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ఇలాంటివి చెయ్యాలంటేనే భయపడేలా ఉండాలి అంటే కనుక ముందుగా ఇప్పుడు ఎవరైతే అనుమానిస్తున్నారో, ఎవరైతే నిందితులుగా ఉన్నారో తక్షణమే వారిపై నేరం రుజువైన తర్వాత కఠినంగా శిక్షలు తీసుకోవాల్సిందే అంటూ ఇందులో స్పష్టంగా మెన్షన్ చేశారు. సో సీసీ కెమెరాలు పెట్టింది ఎవరైనా సరే, వారి వెనక ఎంత పెద్ద సపోర్ట్ ఉన్నా సరే శిక్షించాల్సిందే అంటున్నారు. ఎవరైనా అలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటేనే భయపడాలని అంటున్నారు షర్మిల. వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. బికాస్ ఒకవేళ బయటకు వస్తే కనుక ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యి అక్కడ అమ్మాయిలకు సంబంధించిన పరువు ప్రస్తుతం పబ్లిక్లోకి వచ్చే విఘాతం జరిగే ఒక అవమానం జరిగే పరిస్థితి కూడా నెలకొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా షర్మిల చెప్తున్నారు. వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇన్ కేసు ఒకవేళ వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే తానే కాలేజ్కు వెళ్తానని కూడా చెప్తున్నారు షర్మిల.